ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలిన్ పప్పి వ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే వీడియో వచ్చేసి బిఫోర్ ఆఫ్టర్ పెడదామని చెప్పి మార్నింగ్ ఏం వర్క్ లేకున్నా కానీ వచ్చాను. యాక్చువల్గా ఈరోజు హైదరాబాద్ అంతా రెడ్ అలర్ట్ పెట్టారు, సో జాగ్రత్తగా ఉండండి. సో నిన్న బిఫోర్ ఆఫ్టర్ ఏంటి అంటే, నిన్న ఆల్రెడీ ఈవినింగ్ ఒక ఐ థింక్ 9 o'clockకి అరౌండ్ ఒక వీడియో పోస్ట్ చేశాను. అది వర్షం పడుతుండే. సో ఇప్పుడు వచ్చేసి ఎంత ప్రశాంతంగా ఉంది, మార్నింగ్ నైట్ వచ్చేసి ఎంత డేంజర్గా ఉంది అనే వాటర్ది ఏంది ప్రాబ్లం హైదరాబాద్లో అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. వాచ్ చేయండి, యూస్ఫుల్ వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి బట్ సబ్స్క్రైబింగ్ చేయట్లేదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను కూడా సపోర్ట్ చేయండి. నిన్న అంతా వర్షంలో తీసాను గైస్. అది అంటే కొంతమంది అలౌట్ అవుతారు, కొంతమంది చాలా జాగ్రత్తగా. దాంట్లో కొన్ని టిప్స్ కూడా చెప్పాను కదా, జాగ్రత్త నడవండి అని చెప్పి. సో అదేనమాట. సో వాచ్ చేయండి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఎక్కడ ఉన్నా ఏంది అనేది. గైస్, నేను ఎక్కడున్నా అనేది గెస్ చేయండి కొంచెం, ఓకేనా? మీకు కూడా కొంచెం మైండ్కి కొంచెం అది ఉంటుంది కదా, సో పదును అంటారు. సో మైండ్ రిఫ్రెష్, మైండ్ స్కాన్ అనుకోండి. సో నేను ఎక్కడున్నా అనేది క్యాచ్ చేయండి. సో మీరు క్యాచ్ చేసుకుంటే ముందే నేనే చెప్పేశాను, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. సో నేను వచ్చేసి దగ్గర కొండాపూర్ దగ్గరలో ఉన్నాను. సో నిన్న ఇక్కడ ఎంత డేంజర్ వర్షం పడ్డదంటే అంత డేంజర్ వర్షం పడ్డది. మొత్తం రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. మొత్తం చాలా అంటే చాలా డేంజర్గా పడిపోయింది వర్షం. సో ఇక్కడికంటే డేంజర్ ఇప్పుడు పంజాగుట్ట ప్లస్ అమీర్పేటలో అయితే చాలా డేంజర్గా పడ్డదంట. అక్కడ మా బ్రదర్ స్టక్ అయిపోయాడు. సో నాకు ఆల్రెడీ వీడియోస్ పెట్టాడు, అంటే స్టేటస్లో పెట్టాడు వీడియోస్. బట్ మీరు ఆల్రెడీ న్యూస్లో చూసి ఉంటారు. బట్ ఏంటంటే ఈవినింగ్ టైం ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. అసలు రోడ్లో అసలు ఒక్క చుక్క అది కూడా లేదు వాటర్. సో ఇప్పుడు అంటే నిన్న నైట్ ఎలా ఉండేది అసలు. సో మీరు అందుగురించే ఎవరైనా సరే, ఇప్పుడు అంతా ఐటీ ఎంప్లాయీస్ కానీ, జాబ్ హోల్డర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఎవరైనా సరే, సో మనకు ఆల్రెడీ హింట్ ఇచ్చేసింది హైదరాబాద్ గవర్నమెంట్. ఏంటి, రెడ్ అలర్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. సో అందు గురించే మీరు ఇక చిన్న పిల్లలు చూడండి ఇక్కడ. సో ఇది ఎక్కడ అనేది తెలుసు కదా మీకు. సో మనమైతే జాగ్రత్తగా ఉండండి. సో 4:30కి వాళ్ళది స్కూల్ అయిపోతే ఇప్పుడు మొత్తం అదే టైంలో రెయిన్ పడుతుంది. సో ఇక ఎలా ఉంటుందో ఒకసారి గెస్ చేయండి. సో ఎవరైనా ఏమంటారు, హెల్ప్ చేయండి, లిఫ్ట్ ఇవ్వండి ఎవరైనా సరే. ఏఎంబి మాల్ ఇక్కడ ఉంది చూడండి. సో దీని ఫ్లైఓవర్ మొత్తం రీసెంట్గా పడ్డ వర్షంలో మొత్తం ఎట్లా అయిపోయింది, మొత్తం మునిగిపోయి ఇందులో నుంచి డ్రాప్లో నుంచి మొత్తం దాని హోల్లో నుంచి మొత్తం కింద ఆరిపోతున్నాయి. సో అంటే కన్స్ట్రక్షన్ ఎంత వరెస్ట్గా ఉందనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. సో గవర్నమెంట్ అయితే దాంట్లో ఉండే చిన్న దాంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. నేను చెప్తాను చూడండి, నేను కూడా కనిపించేటట్టు మీకు పెడితేనే మీకు వచ్చేసి మీకంటూ ఒక క్రియేట్గా కనిపిస్తుంది. సో నేను ఫ్రంట్ చూపిస్తాను ప్లస్ బ్యాక్ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ బ్యాక్ మీన్స్ నేను కనిపిస్తాను, ప్లస్ క్యామ్ ఫ్రంట్ కూడా కనిపిస్తుంది కదా. ఇది ఎప్పుడు పెడతానే ఉంటా. బట్ ఏంటి అంటే ఈ క్యామ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ ఫోన్ యూజ్ చేసేది కూడా అదే. ఇప్పుడు ఐఫోన్లో ఈ ఫీచర్స్ లేవు కదా. సో వచ్చేసి అదొకటి మంచిగా అనిపిస్తుంది నాకు ఇది ఈ మొబైల్లో. సో ఈ మొబైల్ ఏంటంటే ఇప్పుడు చూడండి, వెదర్ కూల్గా ఉంది కాబట్టి ఎంత మంచి క్లారిటీగా వస్తుందో. లాస్ట్ వీడియో చూడండి, అంటే ఎంత క్లీన్గా వెదరు క్లైమేట్ ఉంటే అంత మంచిగా క్యాప్చర్ చేస్తుంది. మనం అనుకుంటాం ఎండ కొడితే ఫుల్ మంచిగా హెచ్డి క్లారిటీలో వస్తుంది అని చెప్పి చాలామంది మైండ్లో ఉంటుంది. బట్ అది కాదు. సో నిన్న అయితే ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్. నిన్న చూపించాను ఇదంతా రోడ్డు. యాక్చువల్గా నేను వచ్చింది రీజన్ ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్ అరే ఎలా ఉంటుంది ఏంది ఏం కథ అనేది. నిన్న ఒక బ్రదర్ అయితే నేను రిటర్న్లో వెళ్తున్నాను, బట్ తీద్దాం అనుకున్నా. ఆల్రెడీ 19 minutes అయింది నేను మాట్లాడింది. చాలా లాంగ్ వీడియో అయిపోయింది అసలు. ఇక నేను అయినా కానీ ఇక పోజ్ చేయాలి కదా అనే ఉద్దేశం. ఒక చిన్న క్లిప్ వదిలేసినా కానీ అది అయిపోతుంది. సో అందు గురించే
ఏదున్నా కానీ పోస్ట్ చేసేద్దాం, చూసే వాళ్ళు చూస్తారు కదా అనే ఉద్దేశంతో నేను పోస్ట్ చేశాను. సో నిన్నైతే జొమాటోని అనుకుంటా, జొమాటో పర్సన్ నిన్న ఫాస్ట్గా వెళ్ళి పాపం కింద పడిపోయాడు. అసలు నేను ఏమంటారు, నా ముందే పడిపోయాడు. అంటే కొంచెము అది నేను ఇది అవుటర్ దాటిన తర్వాత కొంచెం లెఫ్ట్ తీసుకుంటే ఒక కచరా రోడ్ వస్తుంది. ఆ కచరా రోడ్లో మనోనికి ఏమైపోయిందంటే స్కిడ్ అయిపోయింది మొత్తం. అంటే నా గ్లాసెస్ కూడా మొత్తం కనిపించట్లేదు, అంత డేంజర్ వర్షం పడుతుంది. సో ఆ డేంజర్ వర్షంలో మనోడు కింద పడితే నేను పక్కకు బండి ఆపి, ఎంత ఆడ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, పక్కకు కింద ఆపి పక్కకు తీసాను. నేను కూడా తడిచిపోయాను, బట్ ఆ వీడియో నేను తీసుకోలేను కదా. సో ఎందుకు చెప్తున్నానంటే కొంచెం సపోర్ట్ చేయండి ఎవరైనా సరే. అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెహికల్ అయిపోయింది. సో ఈ లేడీస్కి అయినా సరే, జెంట్స్కి అయినా సరే అందరికీ లిఫ్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఒక హెల్ప్ చేస్తే ఎవరికైనా యూస్ఫుల్లే, బట్ అది అడ్వాంటేజ్గా తీసుకొని మిస్బిహేవ్ చేయకండి. హెల్ప్ చేస్తే మీకే మంచిగా ఉంటుంది, ఎవరిని తలుచుకుంటారు. సో నేనైతే ఎవరికైనా సరే మీకు ఎప్పుడైనా చూపిస్తాను, నేను లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను నేను ఎవరికైనా సరే. సో ఏదన్నమాట ఇప్పుడు చూడండి రోడ్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఏదన్నా అనుకుంటారా అసలు నైట్ ఏంది అలా అంత డేంజర్గా ఉంది, ఇప్పుడు ఏంది ఇలా? నా గెస్ కరెక్ట్ అయితే ఈరోజు ఈవినింగ్ కూడా పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకనంటే నాకు ఆల్రెడీ రెడ్ అలర్ట్ అని ప్రకటించినప్పుడు ఖచ్చితంగా కంపల్సరీ పడుతుంది. ఆల్రెడీ అక్కడ లాంగ్లో చూడండి అసలు వైట్గా మొత్తం అసలు ఇంకా ఏమంటారు మబ్బులు అలానే ఉండిపోయినాయి మొత్తానికి. తొందరగా ఏదో బయట ఉండి అది చేసుకొని రిస్కీ తీసుకోకండి. ఎస్పెషల్లీ హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళు పంజాగుట్టలో, అమీర్పేట్లో, ప్లస్ ఎల్బీ నగర్లో, ఉప్పల్లో, అంటే హైదరాబాద్ అంతా అలానే ఉంది. షో ఏది ట్రెండ్ వేస్తే అది షో అయిపోతుంది అంతే. సో హైదరాబాద్ ఇప్పుడు ఈ హైదరాబాద్ అనేది ఎంత మంచిగా ఉంటుందో నైట్ టైమ్స్, ఈ వర్షాలు పడ్డప్పుడు ఇవన్నీ ఇక బేకార్ అనుకోండి. ఇక బేకార్ అంటే బేకార్ అసలు. ఇక మొత్తం అసలు నాకైతే ఇరిటేషన్ అనిపిస్తుంది బయటికి వెళ్ళాలంటే. నిన్న ఏదో ఇక మనం ఇక అర్జెంట్ వర్క్ ఉంది కాబట్టి వెళ్ళినా కానీ నేను అస్సలు వెళ్ళాను అసలు. అట్లా ఉంటుంది అన్నమాట ముచ్చట. ఇక సో గైస్ ఈరోజు మార్నింగ్ అయితే ఇదే అన్నమాట వీడియో. సో బిఫోర్ ఆఫ్టర్ చూపిద్దాం ఎలా ఉంటుంది క్లైమేట్ అనేది. ఇక మార్నింగ్ ఎన్నో క్లాక్ అవుతుంది అనుకుంటున్నాం, 8 o'clock అవుతుంది. సో నేను మార్నింగ్ రెడీ అయిపోయి నేను వచ్చేసాను, చూపిద్దాం ఒకసారి ఎట్లా రియాక్ట్ అవుతారు జనాలు అని చెప్పి. సో అదనమాట ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇగో పెట్రోల్ బండి, ఇది పెట్రోల్ కొట్టించుకొని ఒక వీడియో చేయాలి, ఒక పబ్లిక్ని నేను మోటివేషన్ లాగా చేయాలి, అలర్ట్ చూపించుకోవాలి, ఏదైనా సరే చూపించాలి అనే ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తున్నాను గ్యాస్. నన్ను కూడా సపోర్ట్ చేయండి. నా కష్టానికి కొంచెం ఆలోచించండి ఒకసారి. పెట్రోల్ ఎంత అవుతుంది, ఎంత రెడీ అవుతున్నా, డైలీ వ్లాగ్స్ పెడుతున్నా నేను. సో నన్ను అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనా గైస్? స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, సేఫ్గా డ్రైవ్ చేయండి, సేఫ్గా ఇంటికి వెళ్ళిపోండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్, సీ యూ.